వెల్కమ్ టు టీటీవీ న్యూస్. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మిషన్ భగీరథ ఇన్ఫ్రా వాటర్ పరిధిలో ఎక్కడ నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటూ ప్రజలకు సురక్షితమైన త్రాగునీటిని అందిస్తున్నామని డీఈఈ బిఎస్ శ్రీనివాస్ అన్నారు. వారు మాట్లాడుతూ తొర్రూరు సబ్ డివిజన్ పరిధిలో 5 మండలాలు 475 గ్రామాలు ఉండగా అన్ని గ్రామాలకు ప్రతిరోజు మిషన్ భగీరథ నీటిని ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మినరల్స్, లవణాలు, పోషక విలువలు కూడిన ఈ నీటిని తాగడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఇప్పుడు గ్రామాల్లో ముఖ్యంగా అవేర్నెస్ లేక ఎక్కువ ఆర్ఓ ప్లాంట్ వాటర్, ఆర్ఓ క్యాన్ వాటర్కి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కానీ అవి యాక్చువల్గా దానిలో లవణాలు, మినరల్స్ అన్నీ కూడా తీసేయబడతాయి. మనం సప్లై చేసేది పూర్తిగా ఇసుక నుంచి ఫిల్టర్ చేయబడే వాటర్. ఎటువంటి కెమికల్స్ వాడకుండా ఒట్టి క్లోరినేషన్ ద్వారా బ్యాక్టీరియాని చంపి ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే. దీనిలో అన్ని రకాల లవణాలు అన్నీ కూడా నిరంతరం సమీక్షించబడుతుంది, టెస్టింగ్ చేయబడి అన్నీ మనిషి శరీరానికి కావాల్సిన లెవెల్లోనే మెయింటైన్ చేయబడతాయి. క్లోరిన్ కానీ, ఫ్లోరైడ్స్ కానీ, మినరల్స్ కానీ ఏదైనా సరే మన బాడీకి ఎంత కావాలో అదే సాంద్రతలో మెయింటైన్ చేయబడతాయి. కనుక ఎవరైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్గా మిషన్ భగీరథ వాటర్ తాగండి. మీకు అంతగా అనుమానం ఉంటే కాసి చల్లార్చుకొని తాగినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆ క్యాన్ వాటర్ వల్ల త్వరగా బోన్స్ అన్నీ వీక్ అయిపోయి త్వరగా మోకాళ్ళ నొప్పులు, బోన్ డెన్సిటీ లోపించడం అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్గా మిషన్ భగీరథ వాటర్ తాగాల్సిందిగా విజ్ఞప్తి. గౌరవ కలెక్టర్ గారు, ఈ గారు, ఎస్సీ గారు వీళ్ళందరూ కూడా నిరంతరం మమ్మల్ని సమీక్షించడం జరుగుతుంది. ఈ వేసవి కాలంలో ఎటువంటి నీటి ఎద్దడి రాకూడదనే కఠినమైన ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారంగా ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎమర్జెన్సీ ఫండ్ నుంచి మనం వర్క్స్ కూడా టేకప్ చేశాము. ఆల్రెడీ కొన్ని గ్రామాల్లో సోర్సులు లేని చోట ఎస్డిఎఫ్ ద్వారా కూడా సోర్సులు క్రియేట్ చేయడం జరుగుతుంది, పంప్ సెట్లు బిగించడం జరుగుతుంది. అట్లాగే ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఒక మహబూబాబాద్ జిల్లాకి 4.9 crores శాంక్షన్ అయినాయి. వాటి నుంచి కూడా ప్రపోజల్స్ అన్ని రెడీ చేసి పంపించాము. సమ్మర్లో ఎటువంటి నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలని కలెక్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు, ఎస్సీ గారు, గౌరవ ఈ గారు వీరందరూ కూడా స్ట్రిక్ట్గా ఆదేశించారు. దాని ప్రకారమే మొత్తం నీటి ఎద్దడి రాకుండా అయితే చూస్తున్నాం. ఫస్ట్ ప్రప్రథమంగా మేము ఫిల్టర్ వాటర్కే ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇస్తున్నాం. మిషన్ భగీరథ వాటర్, ఫిల్టర్ వాటర్, దానిలో అన్ని లవణాలు, అన్ని మినరల్స్ కలిగిన వాటర్నే ఫస్ట్ ప్రిఫరెన్స్గా సప్లై చేస్తున్నాం. ఏమన్నా దానిలో ఇంటరప్షన్ కలిగితే మాత్రం మన లోకల్ సోర్సులు కూడా సిద్ధంగా ఉన్నాయి. వాటి ద్వారా కూడా సమ్మర్లో మాత్రం ఎటువంటి వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్, మిషన్ భగీరథ ఇంట్రా డిఈనండి, తొర్రూరు సబ్ డివిజన్. నా పరిధిలో 5 మండలాలు వస్తాయి: తొర్రూరు, నరసింహులపేట, నెల్లికూతురు, కే సముద్రం, పెదవగర. మొత్తం ఈ 5 మండలాల్లో కలిపి 475 గ్రామాలు ఉన్నాయి. ఈ 475 గ్రామాలకి ఈ వేసవి కాలంలో ఎటువంటి నీటి ఎద్దడి కాకుండా ప్రతి మనిషికి 100 లీటర్ల చొప్పున ఫిల్టర్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. పాలేరు నుంచి మరిపేడకు వస్తే అక్కడ ఫిల్టర్ చేసి ప్రతి గ్రామానికి ఓహెచ్ఎస్ఆర్లు నిర్మించడం జరిగింది. ఆ ఓహెచ్ఎస్ఆర్ ద్వారా ప్రతి ఇంటికి కూడా నల్లా ద్వారా నీరు సప్లై చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఈ వేసవి కాలంలో ఎటువంటి నీటి ఎద్దడి రాకుండా లోకల్ సోర్సులను కూడా అన్ని సిద్ధం చేసి పెట్టడం జరిగింది. ఈ ఒకవేళ మిషన్ భగీరథ మెయిన్ లైన్లో ఏమైనా లీకేజ్ వచ్చి ఒకరోజు ఇంటరప్షన్ కలిగినా కూడా గ్రామాల్లో అయితే నీటి ఎద్దడి రాకుండా మనకి బావులు, బోర్లు, మోటార్లు అన్నీ కూడా సిద్ధం చేసాం. హ్యాండ్ పంపులు కూడా అన్నీ రిపేర్ చేయించి వాడకంలోకి తేవడం జరిగింది. ఈ వేసవికాలం మా శాయశక్తుల నీటి ఎద్దడి రాకుండా చూడటానికే మా ప్రయత్నం చేస్తున్నాం.